భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నివేదించే ప్రసాదాలలో తేలికగా అయిపోయే ప్రసాదం, అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం బెల్లం అప్పాలు. అలాగే వెంకటేశ్వర స్వామివారికి, ఆంజనేయ స్వామివారికి ఈ అప్పాలంటే చాలా ఇష్టమండి. చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అరకప్పు గోధుమ పిండి, అరకప్పు బియ్యం పిండి, కొంచెం యాలకుల పొడి, చిటికెడంత ఉప్పు, ఒక అర టీ స్పూను ఉప్మా రవ్వ వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసి ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి. అందులోనే ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం అనేది పూర్తిగా కరిగి ఒక పొంగు రావాలి. దీనికి పక్కా కొలతండి. ఒక కప్పు పిండి, ఒక కప్పు నీళ్ళు, ఒక కప్పు బెల్లం కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇట్లా బెల్లం అనేది పూర్తిగా ఒక పొంగు వచ్చిన తర్వాత పొయ్యిని సిమ్లో పెట్టేసి మనం పక్కన పెట్టుకున్నాం కదా పిండిని, ఆ పిండి వేసేసి కలిపేసుకోవాలి. పిండి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలకి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పిండిలో ఏమాత్రం పొడి లేకుండా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపిన పిండిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఎక్కడ ఉండలనేవి లేకుండా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసేసుకొని పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. వీటిని ఇప్పుడు అరచేతిలో పెట్టేసుకొని చిన్న చిన్న అప్పాల్లాగా రెడీ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా, మరీ పల్చగా కాకుండా అప్పాల్ని ఈ విధంగా రెడీ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక్కొక్కటిగా అప్పాలను వేసి వేయించుకోవాలి. అప్పాలను వేయంగానే గెంటి పెట్టి తిప్పకూడదు. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత గెంటి పెట్టి తిప్పుకుంటే అవి విరిగిపోకుండా వస్తాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఇంకో గెంటి పెట్టి ఇలా ఒత్తేస్తే ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే మొత్తం పోతుంది. ఇలానే మిగిలిన అప్పాలను కూడా వేయించేసుకోవాలి. అంతే అండి. చాలా తేలికగా, అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం అప్పాలు రెడీ అయిపోయాయి. ఇవి వారం రోజుల వరకు కూడా నిలువ ఉంటాయి. చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. అందరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.